ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వేదికగా నిరసన శిబిరం ఏర్పాటు చేసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతన చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎస్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. మీటర్ రీడర్స్కు విద్యుత్ సంస్థలోని ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని విన్నవించుకున్నారు. మీటర్ రీడర్స్ యూనియన్ ఆందోళనకు మాజీ ఎంపీ వడ్డే శోభనాథేశ్వరరావు మద్దతు తెలిపారు. మీటర్ రీడర్స్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. విద్యుత్ మీటర్ల దగ్గర రీడింగులు తీసి విద్యుత్ సంస్థలకి సేవ చేస్తా, ప్రజలకు సేవ చేస్తా, వినియోగదారులకు సేవ చేస్తూ ఉన్నటువంటి ఈ మీటర్ రీడర్లని వాళ్ళకి ప్రభుత్వం తప్పనిసరిగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు 4,000 మందే ఉన్నామంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద 3 డిస్కాముల్లోనూ కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఒక 4,000 మందిని దాంట్లోకి అబ్జార్బ్ చేయటం పెద్ద కష్టమేం కాదు. తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందులో కూడా ఇవాళ విద్యుత్ చట్టం అనేటటువంటిది మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టం, చాలా దుర్మార్గమైన చట్టం. అది పార్లమెంట్లో ఇంకా ఆమోదం పొందకుండానే, స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉండగానే ఇక్కడ మీటర్లు బిగించే పని దేశం అంతటా కూడా దౌర్జన్యంగా మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని మెడలు వంచి అవి బిగిస్తూ ఉన్నారు. ఆ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వలన బిల్లులు ఎక్కువ వస్తాయి అనేటటువంటిది ఖచ్చితంగా చాలామంది చెప్తా ఉన్నటువంటి విషయమే. అసలు అది వ్యతిరేకించాలి. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో లోకేష్ బాబు కూడా లోగడ ఎలక్షన్లకు ముందు ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే అవి పగలగొట్టేయండి, మీ వెనకమాల మేము ఉంటాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ ఆ ప్రభుత్వం సపోర్ట్తోనే ఇవాళ మీటర్లు బిగిస్తూ ఉంటాం. ఇది చాలా తప్పు, పొరపాటు. వీటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మేలు చేయాలి కానీ ప్రజలకి కీడు చేస్తే అది ప్రభుత్వానికి మంచిది కాదు. దాని ఫలితాల తర్వాత అనుభవిస్తారు. కాబట్టి ఈ ఇళ్లలో వాళ్ళు ఉన్నటువంటి చదువును బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి దాంట్లో ఇరికించి వాళ్ళు కేవలం 4,000 మందే కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.